హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బీరకాయ శనగపప్పు గ్రేవీ కర్రీ చేసేద్దామని వచ్చేసాను. అది కూడా జీరో ఆయిల్తోని. ఇదిగోండి, కుక్కర్లో ముందుగుండా బీరకాయ ముక్కల్ని వేసి ముందుగుండా శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక 4 గంటల పాటు. అది కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను. జీలకర్ర కొద్దిగా వేసేద్దాం. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసి గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 2 విజిల్ వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా చక్కగా కర్రీ కుక్ అయిపోయింది, చక్కగా ఉడికింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్ని వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలా అంతా వేసాం కదా, కర్రీకి బాగా పట్టాలి కదా. మరి ఇదిగోండి, ఇలా అంతా వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో? ఆయిల్ లేకుండా కూడా కర్రీస్ చాలా బాగుంటాయండి. హార్ట్ పేషెంట్కి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కర్రీస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టేస్ట్లో అయితే అస్సలు రాజీ పడాల్సిన అవసరమే లేదు. నేనైతే ఈ కర్రీని మినీ మిల్లెట్ రోటీతో సర్వ్ చేసుకుంటున్నాను. మినీ మిల్లెట్ రోటీ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి ఒకసారి. మరి రెసిపీ నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.